హలో గాయ్స్, టుడే స్పెషల్ చికెన్ కర్రీ విత్ బస్వరాజ్ అండ్ భరత్. చిన్నగా మనకు చిన్నగా కట్ చేసుకుంటే మంచిగా ఉడుకుతాయి అన్నమాట. అప్పుడు మంచిగా తినచ్చు. కట్ చేసుకున్నాక చికెన్ అంతా మనం కడుక్కోవాలి మంచిగా నీట్గా. నేను వాటర్లో కొంతమంది పసుపు వేస్తారు, సాల్ట్ వేస్తారు, బ్యాక్టీరియా పోతుందని. అది వాళ్ళ ఇష్టం. లైక్ ఆనియన్స్ బాయిల్ అయిపోయి మనం పేస్ట్ చేసేసుకుందాం. అల్లం పేస్ట్. ఏం పేస్ట్ అది? అల్లం పేస్ట్ వేసేసుకుంటున్నాము. అల్లము. ఎస్. ఓకే. తెల్లగడ్డ. ఎస్. అల్లం అండ్ ఎల్లిగడ్డ అంటారు తెలంగాణలో. మరి మన కడపలో అంతా కొంచెం సేమ్ అంటారు ఇక ఎల్లిగడ్డ. ఆయిల్ అంతా పైకి. ఓకే, మనం అల్లం పేస్ట్ తర్వాత మిర్చిని కూడా వేసేసుకుంటున్నాం. ఓకే ఓకే. తర్వాత వర్షం పడుతుందాగా. ఇప్పుడు వర్షం అంటే గుర్తుంటే మన ఛానల్లో వ్యూస్ రావట్లేదు. ఏం చేయమంటావు మరి? Bro, definitely one day it will get more views. Okay, don't worry. So we will do continuously video. అమ్మాయిలకి అయితే భిన్న వస్తాయి వ్యూస్. అవును, అది కరెక్ట్. అది మనం బ్రో ఓకే. ఆనియన్స్ అయ్యాయి, బాయిల్ అయ్యాయి, మిర్చి కూడా బాయిల్ అయ్యాయి. టమాటా తీసుకుందాం. టమాటా. ఓకే. 2 టమాటాస్ కదా? ఎస్. అంటే మన రిక్వైర్మెంట్ ఎంత ఉందో అంతే తీసుకోవాలి బ్రో. ఓకే. మీరు మన 3 మెంబర్స్ చికెన్ మన స్టైల్లో వచ్చేసి, నా స్టైల్లో అయితే ఇది టమాటా ప్లస్ ఈ ఆనియన్స్ అనేది కొద్దిగా బాయిల్ అయిన తర్వాత చికెన్ వేసేసుకున్నాం. ఓకే. ఓకే. అవును, బాగా పెట్టాలి. మరి మీ ప్రీవియస్లో నువ్వు ఏమైనా ఫుడ్ ప్రిపేర్ చేయడం కానీ అలాంటి స్వీట్ మెమోరీస్, ఫుడ్ మెమోరీస్ ఏమైనా? నేను మ్యాక్సిమం ఎక్కువ ట్రై చేయను. ఎప్పుడన్నా ఫ్రెండ్స్తో బయటికి వెళ్ళినప్పుడు చేస్తాను. అంటే మా ఫ్రెండ్స్ వెళ్ళినప్పుడు చికెన్ పకోడా. సూపర్. చికెన్ పకోడా చేస్తాము. మరి ఫిష్ ఫ్రై చేస్తా. ఎక్సలెంట్. మరి బిర్యానీ కూడా ట్రై చేస్తా రీసెంట్గా. మా ఫ్రెండ్ అయితే బాగా తిన్నాడు. మేమంతా అవుటింగ్ వెళ్ళి ఎగ్ ఫ్రైడ్ రైస్ కూడా చేస్తా. ఓకే, సూపర్. చాలు, ఇవి వస్తే లైఫ్ లీడ్ చేయొచ్చు బ్రో ఈజీగా. మెయిన్గా మనకు బ్యాచిలర్స్ కావాల్సింది నాన్ వెజ్. వీక్లీ 3 times తింటాం కదా. యావరేజ్గా మనం కంపల్సరీ తింటాము. ఇంకా ఇంకేమైనా ఫ్రెండ్స్తో పాటు అటు ఇంకా ఏమైనా అవుటింగ్స్? అవును, ఈ మధ్యలో ఏమైనా రీసెంట్గా బయటకు వెళ్ళారు మరి ఫ్రెండ్స్తో? లేదు, అంతా మా వాళ్ళంతా ఆంధ్రాలో, బెంగళూరులో ఎక్కడంటే అక్కడ ఉండిపోయినాము. ఆఫ్టర్ ఏ లాంగ్ గ్యాప్ మీట్ అవ్వాలని అనుకుంటున్నాం. ఇంకా ఛాన్స్ రాలేదు. జస్ట్ గెట్ టుగెదర్ ప్లాన్ చేయాలి. ఏదైనా ఫెస్టివల్స్కి, అకేషన్స్కి ఇంటికి వెళ్ళినప్పుడు ప్లాన్ చేస్తాం. అందరం గెట్ టుగెదర్ వెళ్ళి మంచిగా అంత టీమ్లా వెళ్ళి బయట అవుటింగ్ వెళ్ళి ఎంజాయ్ చేసి బాలయ్య బ్యాండ్ తీసుకొని బాలయ్య పేరు అంటే గోవాకి ఏమైనా ప్లాన్ చేశారా? గోవా వెళ్ళాము, పాండిచ్చేరి వెళ్ళా. బీచెస్కి ఎక్కువ వెళ్తా ఉంటాం. చెన్నై మెరీనా బీచ్కి వెళ్ళాం. 10 times వెళ్తాం చెన్నై మెరీనా బీచ్. సూపర్ బ్రో. అంటే ఎనీ స్పెషల్ 10 times? ఎనీ స్పెషల్ ఉంది. ఒక్కోసారి దొంగ టికెట్స్ వెళ్ళిపోయా. మా ఫ్రెండ్స్ సడన్ గా వెళ్దాం అన్నప్పుడు టికెట్స్ దొరకలేదు. టైం కూడా లేదు మాకు. ఎట్లా మా దగ్గర మనీ కూడా అప్పుడు అంతగా వచ్చేది కాదు. ఇంట్లో వాళ్ళు ఇయ్యరు కదా. మా పాకెట్ మనీ కొంచెం ఇస్తారు కాబట్టి మాకు. మనం వేసేసుకున్నామా చికెన్? ఓకే. గాయస్, చికెన్ వేసేసుకుంటున్నాం మనం. ఈరోజు నేను ఫుల్గా తిందాం అనుకుంటున్నా బ్రో చికెన్. ఐ ఆల్సో వెయిటింగ్ ఫర్ ద చికెన్ క్రిస్పీ రెసిపీ. ఇప్పుడు బాగా కలబెట్టావా? ఒక్కసారి మనం మొత్తం కలబెట్టేసుకుంటే
అంటే మెరీనా బీచ్కి 10 times అంటున్నావు. అంటే నువ్వు ఇంతకుముందు వెళ్ళిన ఏవైతే ప్లేసెస్ ఉన్నాయో దాంతో చూసుకుంటే మెరీనా బీచ్ ఎక్కువ ఉంటుంది. అంటే నీకు అందులో నచ్చింది, ఆ ప్లేస్ బాగా నచ్చిందా, లేకపోతే ఏదైనా పర్సన్ లేదు, అది మాకు మా హోమ్ టౌన్ నుంచి నియర్ బై అనమాట. ఓకే, అందుకు మేము ఎక్కువ మాకు అదే హైదరాబాద్ దగ్గర కావచ్చు. హైదరాబాద్ అంటే యాక్చువల్లీ మన హైదరాబాద్లో బీచ్ ఆడండి. ఓకే, అంటే ప్లేస్ అంటే నేను బీచ్ అని అనట్లేదు, కాకపోతే మెరీనా బీచ్ అని అంటే నేను ముందు ప్రీవియస్గా చెన్నైలో జాబ్ చేసేవాడు అనమాట. ఓకే, చెన్నైలో జాబ్ చేయడం వల్ల ఒక 3 to 4 times బీచ్కి అక్కడ నేచర్కి అలవాటు అయింది నాకు కొంచెం. సూపర్ బ్రో. అక్కడ దానివల్ల మేము ఎప్పుడన్నా ఫ్రెండ్స్తో న్యూ ఇయర్కి వెళ్ళాను నేను. చెన్నై మెరీనా బీచ్కి వెళ్ళా, మరి పాండిచ్చేరికి కూడా వెళ్ళాను. వాసన ఏమో భలే వస్తుంది బ్రో. రెసిపీ ఒక 5 minutes బ్రో. 10 minutes వెయిట్ చేసాం, ఒక 5 minutes లో కంప్లీట్ అవుతుంది. 10 minutes ఒక్క 5 minutes 10 minutes కంప్లీట్ అయింది కదా, ఇంకొక 5 minutes లో కంప్లీట్ అవుద్ది. మనం ఏం చెప్తామంటే ఇప్పుడు చిల్లీ పౌడర్ వేసేసుకుందాము. ఓకే, చిల్లీ పౌడర్ అంటే అవును మీరు స్పైసీగా తింటారు కదా. ఆంధ్ర అంటే నువ్వు స్పైసీ బ్రో. మనోడికి కూడా స్పైసీ కావాలంట బ్రో. ఓ బస్వా, మా బస్వరాజు అయితే చాలా బాగా చేస్తాడు. ఎప్పుడైతే స్పెషలిస్ట్ అంటే బస్వరాజు. థ్యాంక్ యూ బ్రో. ఓకే, చాలా ఓకే. మనం వచ్చేసి 3-4 స్పూన్స్, అంటే మనకైతే రిక్వైర్మెంట్ 3 spoons ఉంది, మేము వేసుకున్నాము. మీరు 4 spoons మీరు ఎట్లయితే కావాలనుకుంటారో అలా 4 spoons కూడా వేస్తే తినేదాన్ని బట్టి స్పైసీ ఎక్కువ తినేవాళ్ళు కొంచెం ఎక్కువ 4 spoons వేసుకోండి, నార్మల్ గా తినేవాళ్ళు 3 spoons వేసుకోండి. ఓకే, ఇప్పుడైతే మనం అది వేసుకున్నాము, తర్వాత మసాలా వేసుకున్నాము. ఏంటి వేసుకుందాం బ్రో? వేసుకుందాం ఓ డోంట్ థింక్ డబుల్ మీనింగ్, ఐ యామ్ టెల్లింగ్ ఓన్లీ సింగిల్ మీనింగ్. వేసుకుందాం అనే బదులు వేద్దాం వేద్దాం. అంటే వేద్దాం అన్నా కూడా మళ్ళీ దాన్ని కూడా డబుల్ జస్ట్ యాడ్ చేద్దాం బ్రో. నాకేమనిపిస్తుంది అంటే నేను చేసేటప్పుడు ఆ డైలాగ్ నాకు మంచిగా అనిపిస్తుంది, అంటే నీకు చెప్పేటప్పుడు రాంగ్ అనిపిస్తుంది. అది సమాజం అట్టుంది బ్రో, మనం ఏం చేయలేము. ఓకే, మనం ఇప్పుడు వచ్చేసి మసాలా వేసుకుంటున్నాం. మసాలానా కంపల్సరీ ఇంట్లో అమ్మనే ప్రిపేర్ చేస్తుంది. ఎప్పుడైనా అర్జెంట్ ఉంటే ఖచ్చితంగా షాప్ లో తెచ్చుకున్నాం, ఎందుకంటే దానికి పెద్ద తేడా ఏమి ఉండదు. అంటే ఇప్పుడు ఈ చికెన్ చూసి ఒక 10 views అన్నా, అట్లీస్ట్ 10 subscribers అన్నా వస్తారా? కాదు, 100 members సబ్స్క్రైబర్స్ వస్తారు కంపల్సరీ. అయ్యో, 100 members వస్తే నెక్స్ట్ టైం నేను మటన్ నీ చేతి చేపిస్తాను. ఓకే, ఐఎమ్ రెడీ టు కుక్ బ్రో, కంపల్సరీ. ఓకే ఓకే, మనం ఏం చేస్తున్నాం, కలిపేసుకుందాం. ఒకసారి మిక్స్ చేసుకుందాము. ఓకే, అంటే అంత బాగా రోస్ట్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు కర్రీగా వస్తుంది, రోస్ట్గా వస్తుంది అట్లే. అంటే మనం వచ్చేసి కర్రీ చేసుకుంటున్నాం కదా, కొద్దిగా ఈ పీసెస్ అనేటివి కారము మసాలా దాంట్లో కొద్దిగా రోస్ట్ అవుతే ఆ పీస్ అనేది మొత్తం ఉడికి ఆ టేస్ట్ అనేది పీస్కి పడుతుంది. కాబట్టి అలా ఒక 5 ఉంది, ఒకసారి చెక్ చేసుకుందాం. ఓకే, ఇప్పుడు చేస్తున్నారు, నాకు అర్థమైంది. స్మెల్ అనేది నాకు వస్తుంది కంటిన్యూస్లీ, కంట్రోల్ చేసుకుంటున్నా, లేకపోతే ఇలా పట్టుకొని తినేద్దాం అనిపిస్తుంది. ఓకే, 1 minute అయిపోయింది, ఆల్మోస్ట్ వచ్చేసాం మనం. ఓకే, సాల్ట్ వేసేసాను. ఓకే, అంటే ఇప్పుడు మన లాస్ట్ ఒకటి యాడ్ చేస్తారు కదా మసాలా. అయ్యా, చికెన్ మసాలా ఓకే యాడ్ చేస్తాం. ఒక్కసారి ఈ సాల్ట్ అనేది కలిపేసుకుంటే ఓకే, చికెన్ మసాలా వేసుకుంటున్నాము. ఓకే ఓకే, మీ ఇంట్లో ఏం వాడతారు భరత్ మరి? మా ఇంట్లో మా మమ్మీ చాలా వాడేస్తుంది. ఆచి చికెన్ మసాలా వాడుతుంది, గరం మసాలా వాడుతుంది, గడ్డి కూడా వాడుతుంది. ఓ సూపర్ బ్రో. ఓకే, చికెన్ మసాలా వేసేసుకున్నాము. ఓకే, చాలండి. ఓకే ఓకే, మనం వచ్చేసి ఒక్కసారి మళ్ళీ కలిపేసుకుంటే 2 minutes ఆగు, కంప్లీట్ అయిపోతుంది. టేస్ట్ చేయొచ్చా మనం? 1 minute ఆగు, కంప్లీట్ అవుతుంది. ఒక్క పీసా? ఒక్క నిమిషం ఆగు. ఓకే ఓకే, టేక్ ఇట్. 1 minute ఆగు, తీస్తున్నాం. ఓకే బ్రో, టేక్ దిస్. కాలుతుందా? లైట్గా. ఓకే ఓకే, అట్లా ఇవ్వండి. ఓకే, నేను టేస్ట్ చేస్తాను. మసాలా మాత్రము సూపర్ సూపర్ సూపర్. వా సూపర్, థ్యాంక్ యూ. ఓకే ఓకే గైస్, చూడండి చికెన్ కూడా ఎంత క్రిస్పీగా ఉడికిందో లోపల, లైక్ దిస్. ఇప్పుడు ఇది తీసుకొని
ఈ జన్మమే రుచి చూడడానికి దొరికెరా. గాయస్ మీరు కూడా ట్రై చేయండి కంపల్సరీ చికెన్ కర్రీ. ఈ లోకమే వండి వాచడానికి వేదికరా. ఎప్పుడైనా చేసుకోవచ్చు. వేడివేడనల్లో ఓకే నిజంగా వచ్చేసి కర్రీ రెడీ అయి ఉంది. నిజంగా టేస్ట్ అయితే సూపర్ ఉంది గాయస్. నేనైతే ఫుల్గా తినేస్తున్నాను. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. యా How it is, okay? ఎలా ఉంది? It is good and fantastic. Really, it's good, bro. Okay, thank you, bro. Hey, బాగుందనా? very good job, bro. నిజం బాగుంది. కంపల్సరీ మీరందరూ బాగుందనా అంటే? మీకు ఎలా అనిపించిందో చెప్పు బ్రో. అందరికి లైక్ ట్రై చేయమని చెప్పు. Hey, everyone should try this one and it's good. We need to do like this, na? Okay, guys, I want to tell on Telugu words. Chala bagundi. One word. I have to learn, bro. Yeah, Telugu. sure. Okay? ఓకే కంపల్సరీ థ్యాంక్ యూ. Chicken only. చికెన్ ఓన్లీ. Chicken. లాంగ్వేజ్ ఓన్ లాంగ్వేజ్. ఓకే బస్వరాజ్